చెప్తే విని మోసపోయింది. అంత వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని ఇంకా నా దగ్గరికి వచ్చి అక్క నాకు హెల్ప్ కావాలి, మీరు ధైర్యంగా నిలబడతారు, కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు కావాలి, మీరు రావాలి అంటే ముందు ప్రూఫ్స్ ఇవ్వమని అడిగాను. ప్రూఫ్స్ ఇవ్వమంటే అమ్మాయి చార్ట్స్, అబ్బాయి కొట్టిన మాటలు, అవన్నీ రికార్డింగ్స్, ప్లస్ అబ్బాయి ఫేక్ సర్టిఫికెట్స్, అమ్మాయితో ఉన్న ఫొటోస్ అన్నీ నాకు చూపించింది. ఇలా నా పిల్లలు అన్ని మొత్తం చెప్పింది. చెప్పిన తర్వాత నాకు కొంచెం హెల్ప్ కావాలంటే నేను సరే అయితే ఇలాంటి వెధవలను వదలకూడదు అని ఎప్పుడైతే పాకిస్తానీ అని చెప్పారో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి ఐడెంటిఫై అయిందని చెప్పంగానే ఇంకా నాకు కొంచెం సరే ఒకసారి చెక్ చేద్దాం అక్కడే ఉంటాడా అంటే ఆ ఇంట్లోనే ఉంటాడన్నారు. మేము పోలీస్ దగ్గరికి వెళ్తే అన్ని పోలీస్ స్టేషన్లో తిరిగాము, ఇటు కాదు అటు కాదు ఇటు కాదు ఈ జ్యూరిడిక్షన్ కాదని తిప్పారు. కానీ మేము గట్టిగా పట్టుకొని ఇంక బంజారా హిల్స్కి వస్తున్నాను. అప్పుడు మాకు ఖైరతాబాద్ ఏసీపీ గారు సంజయ్ గారు హెల్ప్ చేశారు. సో తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళి బంజారా హిల్స్ పోలీస్కి పిలిస్తే వాళ్ళు రామన్నారు. ఫస్ట్ మీరు రండి కంప్లైంట్ ఇక్కడ ఇవ్వండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అని చెప్పి మేము అక్కడే నిలబడతాం, మీరు రండి అంటే సిఐ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సిఐ గారిని తీసుకొని లోపలికి వెళ్ళి ఈ మొత్తం అంతా మీరు న్యూస్ అంతా చూసారు. ఇంకా తర్వాత అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, అబ్బాయిని అమ్మాయిని. ఆ తర్వాత ఏమైందంటే మేము ఇక్కడ మీడియాతో మాట్లాడుతుంటే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేశారు సిఐ రాఘవేంద్ర గారు. అప్పచెప్పేశామని మాకు ఫోన్లో చెప్పారు, కన్ఫర్మ్ చేశారు. బట్ రాత్రి 3 వరకు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ దగ్గర నేను మొత్తం కంప్లైంట్ అమ్మాయితో రాయిపించి ఇస్తే 3 గంటలకి పిల్లలు తీసుకొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు వాకింగ్ చేస్తున్నాడు అక్కడ కాలనీలో. పోలీస్ తీసుకెళ్లారు మా ఎదురుగా, వాడేం వాకింగ్ చేస్తున్నాడు. వాడి కారు అక్కడ నుంచి మళ్ళీ ఇంటి దగ్గర ఉంది. సో ఏం జరిగింది మధ్యలో మేము అర్థం కాక వెంటనే మాతో పాటుగా పెట్రోలింగ్ వెహికల్ కూడా ఉంది. సో వాళ్ళకి డైరెక్ట్గా మళ్ళీ క్వశ్చన్ చేసి ఫోటో మీరేనా అని అడిగాను. అవును నేనే అన్నాడు. అమ్మాయితో ఉన్న ఫోటో చూపించాను. మరి మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారని యారగెన్స్గా మాట్లాడుతున్నాడు. సరే ఏదైనా సరే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందామని మళ్ళీ మేము మోరల్ పోలీసింగ్ చేసి పోలీసుకి మళ్ళీ అప్పచెప్పాం. వాడు లక్కో బ్యాడ్ లక్కో అక్కడ తప్పించుకొని వచ్చాడు, మళ్ళీ మాకే చిక్కాడు. అంటే ఏంటి ఎలా తప్పిపోయాడు ఆయన? పోలీసుల అదుపులో ఉండగా ఎలా తప్పించుకోగలుగుతాడు? పోలీసు సహకరించారా? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా నా మైండ్ బ్లాంక్ లో ఉంది. నేను నా కళ్ళ ముందు అమ్మాయి అందరం కలిసి మీడియా ముందు అతన్ని అప్పచెప్పామండి. అప్పచెప్పిన తర్వాత వాడు వాకింగ్ చేస్తున్నాడండి అక్కడ. నేను ఇంకా షాక్ లో ఉండి చాలాసేపు తర్వాత ఇమ్మీడియట్ గా తేరుకొని ఆ ఫొటోస్ చూపించి పదండి అని చెప్పి లంగర్ హౌస్ లో తీసుకెళ్లి వాడిని కూర్చోబెట్టి పోలీసు ప్రొటెక్షన్ పెట్టించి కూర్చోబెట్టి సార్ వీడి ఇక్కడ నుంచి కదిలితే ఒప్పుకోమని చెప్పి మార్నింగ్ 5 o'clock ఇంటికి వచ్చానండి నేను. అప్పచెప్పి 5 o'clock దాకా మేము అక్కడే ఉన్నాం వాచ్ చేస్తూ. తర్వాత ఇప్పుడు ఇందాక అమ్మాయి కోసం ఫోన్ ఎత్తట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు, పడుకుందామే నిద్ర లేదు కాబట్టి ఆ పోలీస్ ఇంటికి వచ్చారు. మీరు రండి లేకపోతే వాడిని ఎక్కువసేపు పెట్టుకోలేం పోలీస్ స్టేషన్లో అని చెప్పి పిలిచారట. నాకు వేరే ఫోన్లు వస్తున్నాయి. అతను పాకిస్తానీ కాదు, అతను బర్త్ సర్టిఫికేట్ ఇక్కడే ఉందని నాకు చెప్తున్నారు పెద్ద వాళ్ళు ఎవరో ఫోన్ చేసి. మేము కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడతామని చెప్తున్నారు వాళ్ళు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు. ఓకేనండి ఎవరు అంటే ఒక లేడీ కాల్ చేశారు. ఆవిడ పేరు విజయలక్ష్మి ఎవరు, ఆవిడ తెలుసు ఆవిడ నాకు. సో ఆవిడ మామూలుగా ఎప్పుడో తెలుసు, నాకు ఫేస్ కూడా ఐడెంటిఫై గుర్తులేదు. బట్ ఆవిడ చెప్తున్నారు వాడు టోలీ చౌకీ గాయ అబ్బాయి ఇక్కడ కాదు, పాకిస్తానీ కాదు, అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ అంటే ఈమెమంటుంది బర్త్ సర్టిఫికేట్ రాత్రి పుట్టించుంటారు, పక్కగా వాళ్ళ బ్లడ్ లైన్ అక్కడే ఉంది అని ఈమె చెప్తుంది. సో ఏదేమైనా తెలియాలంటే పోలీసులే తేల్చాలి, కమిషనరేట్ నుంచి రావాలి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి. రాత్రి అసలు సిఐ గారు ఎట్లా విడిచిపెట్టారో నాకు అర్థమే కావట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు దాని గురించి నేను గట్టిగా ఫైట్ చేయాలనుకుంటున్నాను. నేనే మళ్ళీ మోరల్ పోలీసింగ్ చేసి మళ్ళీ పోలీసులకు అప్పచెప్తే అసలు వాడు ఎలా తిరుగుతున్నాడండి అరెస్ట్ చేసిన వాడు. అంటే ఇంత చిన్న విషయమా, అంత ఈజీయా? వాడు ఎవడు అనేది కనీసం ఆరా తీయాలి కదా. కాదు మీకు కాల్ చేసిన వాళ్ళు కాదు బర్త్ సర్టిఫికేట్ ఇక్కడే ఉందని అంటున్నారు. అంటే పోలీస్ రికార్డ్స్ లో ఉంటది కదా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అనేది. కనీసం ఆ అమ్మాయి వాళ్ళతో కొన్ని రోజుల పాటుగా ట్రావెల్ చేసింది కాబట్టి తనకు కూడా ఐడియా ఉంది కదా. అవును ఆ అమ్మాయి దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఆమె ఒకటే చెప్తుంది నా ఎదురుగా ఏం మాట్లాడేవారు కాదు, కానీ నాకు మొత్తం మొన్న తెలిసింది వాళ్ళు భయపడ్డారు మొన్న పహల్గామ్ టైంలో, కాబట్టి నాకు కన్ఫర్మేషన్ ఉంది. మీరు కమిషనరేట్లో వాళ్ళ ఫైల్ ఉంటుంది, ఒకసారి తీయించండి, వాళ్ళకు కాల్స్ వచ్చేవి, అది తీస్తే ఈజీ అవుతుందని చెప్తుంది ఆమె. కాబట్టి మనం అవన్నీ తీస్తే బయటపడతాయి. ఆ అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ ఇక్కడే ఉందని ఎవరో ఇంతకు ముందు కాల్ చేశారు, మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంటారు. నాకు కన్ఫర్మ్ చేసుకుంటానండి అన్నాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి పోలీసులు వచ్చారు, మేమే వస్తున్నామని చెప్పాం. ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించాలి ఫస్ట్. రాత్రి వాడు వెళ్ళిపోవడం అయితే చాలా పెద్ద ఇష్యూ అండి, బ్లండర్ ఇష్యూ. మాకు అప్పచెప్పేసిన తర్వాత అంటే మా జ్యూరిడిక్షన్ కాదని చెప్పేసి ఎవరినైనా వదిలేస్తారా? ఒకవేళ వాడు స్లీపర్ సెల్ అయితే వదిలేస్తారా? ఇట్లానే చేస్తారా? వేరే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పరా? ఇదేం పద్ధతి అండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఏం రూల్స్ ఇవి? నేనైతే రాత్రి నా కళ్ళని నేనే నమ్మలేకపోయినా. అమ్మాయి చెప్తుంది నేను ఐడెంటిఫై చేశాను వాడు తిరుగుతున్నాడంటే నేను షాక్.
3 గంటలకు మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు. మేము అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి వాడు షాక్ అయిపోయి వాడు అట్లా ఉండిపోయాడు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు. మేము అప్పటికే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాం కాబట్టి వాడు మాట్లాడడానికి లేదు. కంప్లైంట్ ఇవ్వకుండా నన్ను ఎట్లా పట్టుకుంటారని అడుగుతున్నాడు వాడు. చాలా యారగెంట్ గా మాట్లాడుతున్నాడు, కూల్ గా మాట్లాడుతున్నాడు, యారగెన్స్ గా సమాధానాలు చెప్తున్నాడు. కానీ మేమైతే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించుకుంటామండి. ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత గట్టిగా మేము ఎలా వదిలేసారో మేము బంజారాహిల్స్ పోలీసుని ఖచ్చితంగా ఏసీపీ గారిని సీఏ గారిని నేను గట్టిగా క్వశ్చన్ చేస్తా. కళ్యాణి గారు ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ కీర్తి గారికి మళ్ళీ కాల్ వచ్చింది పోలీసుల నుంచి, ఎక్కువసేపు ఉంచుకోలేము మీరు రండమ్మా అంటున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఎక్కువసేపు ఉంచుకోలేమని అంటే దాని అర్థం ఏమో మరి, దాని అర్థం మాకు తెలియదు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని లొకేషన్ ట్రేస్ చేస్తూ వాళ్ళ బ్రదర్ని అడిగితే అడ్రస్ చెప్తే వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి. కార్ఖానాలో వాళ్ళ మదర్ ఇంటి దగ్గర వెళ్ళారు, వాళ్ళ బ్రదర్స్ ఉంటారు అక్కడ నైట్ వెళ్ళిపోయింది ఆమె. అక్కడికి వెళ్ళి పోలీసులు ఫోన్ చేస్తే నేను కూడా మాట్లాడితే అక్క ఇలా పోలీసులు ఇంటికి వచ్చారంటే